నా కొత్త బ్యానర్లో చేసిన సినిమా ఇది హార్ట్ అటాక్. సినిమా కంప్లీట్ అయిపోయింది. మంత్ ఎండింగ్ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో వెరైటీగా ఉండాలని ఆడియో మొన్న బ్యాంకాక్లో ప్లాన్ చేసాం. ఆలీ అంటే నాకు చాలా ఇష్టం. అడగగానే ఆలీ వచ్చి తను నచ్చి మీ గెటప్లో యాంకరింగ్ చేసి మా అందరికీ మంచి కిక్ ఇచ్చాడు. అండ్ థ్యాంక్స్ టు ఆలీ అండ్ సుమా. అండ్ ఎప్పుడో ఈడేటప్పుడు నేను అనూప్ని మ్యూజిక్ చేయమని అడిగాను. అప్పుడు అనూప్ ఏం చెప్పాడంటే, నాకు ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉందండి, నేను ఇప్పుడప్పుడే మ్యూజిక్ డైరెక్షన్ చేయనని చెప్పాడు. సో మళ్ళీ ఈ నెలకి ఇద్దరం కలిసి పనిచేయడం. అండ్ నేను కూడా అప్పటి నుంచి లవ్ స్టోరీలో ఏం చేయలేదు, ఇదే మళ్ళీ తీయటం. సో ఇన్నేళ్ళ కసి అంతా చూపించి బ్రహ్మాండమైన సాంగ్స్ ఇచ్చాడు మాకు. అంతకంటే మంచి లిరిక్స్ రాశాడు మా తమ్ముడు భాస్కర్ పట్ల. సో వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. సినిమా బాగా వచ్చింది. అలాగే నితిన్తో పనిచేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ సినిమా మధ్యలో ఇంకా ఇష్టం అయిపోయింది. ఇప్పుడు లవ్లో ఉన్నాను నేను నితిన్తో. అండ్ తను కూడా చాలా బాగా చేశారు సినిమాలో. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఆ ప్రోమోను 2 ప్రోమోలు నచ్చాయి అనుకుంటున్నాను. నా ఈ కొత్త బ్యానర్లో తీస్తున్న మొట్టమొదటి సినిమా మీ అందరి సపోర్ట్ కావాలి నాకు. సో దీన్ని బాగా ప్రమోట్ చేయండి. అండ్ ప్రోగ్రామ్ ఈజ్ 1 hour 10 minutes ప్రోగ్రామ్ ఉంది నాకు, మీ అందరికి ఇద్దాం అనుకుంటున్నాను నేను. సో మా అందరికీ మంచి హిట్ రావాలని. అండ్ నేను ఆడియన్స్కి నేను హార్ట్ అటాక్ అవ్వకపోతే నాకు వస్తుంది హార్ట్ అటాక్. సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఆడియో రిలీజ్ కూడా బ్యాంకాక్లో అయిపోయింది. ఫంక్షన్ అక్కడ చాలా బాగా జరిగింది. ఇందాక సార్ చెప్పినట్టు ఆ ఫుటేజ్ అంతా మీ అందరికి ఇస్తాము. అండ్ ఎనీ లవ్ స్టోరీకి, ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ అటాక్ ఇట్స్ అ వెరీ ఎమోషనల్ లవ్ స్టోరీ. నా లాస్ట్ 2 సినిమాలో దే ఆర్ లైక్ రొమాంటిక్ కామెడీస్. ఇందులో హ్యూమర్ ఉంటుంది, లవ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, బట్ మోర్ ఆఫ్ అన్ ఎమోషనల్ లవ్ స్టోరీ. సార్ చెప్పినట్టు ఇడియట్ తర్వాత మళ్ళీ అందిస్తున్న లవ్ స్టోరీ. సో ఇట్స్ వెరీ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ. అండ్ ఎనీ లవ్ స్టోరీకి మ్యూజిక్ ప్రాణం అండి. అండ్ ఆ మ్యూజిక్ బాగా రాకపోతే సినిమాలో ఫీల్ అనేది క్యారీ అవ్వదు. బట్ అనూప్ మ్యూజిక్ సినిమాకి చాలా 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 బాగా ఇచ్చాడు. నా లాస్ట్ 2 సినిమా లవ్ స్టోరీస్, దానికి మ్యూజిక్, దానికి లైఫ్, దానికంటే బాగా సినిమా ఇచ్చాడు. బట్ ఈ సినిమాలో అనూప్ స్టైల్ చాలా మారిపోయింది. లాస్ట్ 2 సినిమాలో కొంచెం స్టైల్ కొంచెం సేమ్ ఉన్నా కూడా దీంట్లో టోటల్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే పూరి గారి టచ్ ఉంది కాబట్టి మ్యూజిక్కి చాలా బాగా ఇచ్చారు. డెఫినెట్లీ ఈ ఇయర్లో దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్స్ ఆఫ్ దిస్ ఇయర్ ఈ సినిమా. అండ్ మ్యూజిక్ ఎంత లైఫో, తను ఇచ్చిన ట్యూన్స్ ఎంత లైఫో, దానికి కావాల్సింది మెయిన్ లిరిక్స్ అండి. ఈ సినిమాలో లిరిక్స్ రాసింది మన భాస్కర్ పట్ల గారు, సింగిల్ కార్డ్. సూపర్గా రాశారు. ప్రతి చిన్న పిల్లవాడి నుంచి ఏజ్డ్ పర్సన్ దాకా అందరూ ఈజీగా పాడుకునేటట్టు ఉంది. అండ్ సినిమాలో ప్రతి పాట కూడా ఏది కూడా ఫోర్స్డ్గా డ్రీమ్ సాంగ్ అలా ఏముండదు. ప్రతి దాంట్లో కూడా మా స్టోరీ ఉంటుంది. సినిమాలో సీన్ కంటెంట్ ఏముందో సాంగ్లో కూడా మేము అదే చెప్తున్నాము. ఏదో అంటే రెగ్యులర్ సినిమాలాగా అంటే కట్ చేస్తే సాంగ్ వెళ్ళిపోయి డ్రీమ్ సాంగ్స్ అలా ఏం లేదు. ప్రతి సాంగ్ కూడా స్టోరీని ముందుకు జరిపేలా ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్స్ ఫీల్ ఏతుందో అది సాంగ్స్ చెప్తాము. అండ్ దానికి మెయిన్ కారణం మా లిరిసిస్ట్ చాలా 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 బాగా రాశారు. అండ్ పూరి గారితో వర్క్ చేయడం అసలు ఇట్స్ గ్రేట్ ఆనర్ టు మీ. యాక్చువల్లీ మా ఇద్దరు కాంబినేషన్ మేమిద్దరం నా ఫస్ట్ సినిమా జైన్ తర్వాత మేము చేయాల్సి ఉండింది. బట్ అప్పుడు కొన్ని చాలా కారణాల వల్ల అది డీలే అవుతూ ఇంతకాలానికి ఇప్పుడు సెట్ అయింది. అండ్ ఆయనతో వర్క్ చేయడం ఎందుకు హ్యాపీ అంటే ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిస్ డైరెక్షన్ అండ్ హిస్ డైలాగ్స్ అండి. ప్రతి హీరోకి ఉంటుంది ఆయన రాసిన డైలాగ్స్ చెప్పాలని, ఆ కోరిక నాకు ఉంది. అండ్ ఈ సినిమాతో ఆ కోరిక నెరవేరింది. తను రాసిన డైలాగ్స్ని నేను యాక్టింగ్ చేస్తుంటే ఐ ఎంజాయ్డ్ అ లాట్. చాలా 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 ఇష్టపడ్డాను. ఈ సినిమాని చాలా ఇష్టపడి కష్టపడి చేశాను. ప్రతి సీన్ కూడా ఆయన రాసిన డైలాగ్కి నేను దాన్ని న్యాయం చేయాలి, బాగా చేయాలి, అందరిని మెప్పించాలి అని చేశాను సినిమాని. అండ్ ఈ సినిమాలో చేసిన హీరోయిన్ అదా శర్మ, షీస్ న్యూ గర్ల్. తను సినిమాని ఆమె కూడా ఫస్ట్ టైం కానీ ఇంత ఎమోషనల్ లవ్ స్టోరీ అంటే ఫస్ట్ సినిమాకి ఇంత మంచి క్యారెక్టర్ అవ్వడం తన అదృష్టం తనకి. అండ్ తను కూడా ఎక్కడ కూడా ప్రాంప్టింగ్ లేకుండా ఎలాంటి ఇది లేకుండా తను చాలా బాగా చేసింది. డెఫినెట్గా ఈ సినిమాకి
ఆమె కూడా ఒక మంచి మంచి హెల్ప్ అవుతుంది సినిమాకి. అండ్ షూటింగ్ అంతా అయిపోయింది. సినిమాని వి ప్లాన్ టు రిలీజ్ ఈ మంత్లోనే, ఈ మంత్ ఎండ్కి వి ప్లాన్ టు రిలీజ్ ద మూవీ. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ అండర్ ఫిల్మ్ హార్ట్ అటాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. పూరి గారితో అన్నయ్యతో నేను చాలా సినిమాలు వర్క్ చేశాను. పూర్తి స్థాయిలో ఒక ప్రేమ కావ్యం రాయాలని ఉండేది ఎప్పటి నుంచో. సో ఆయన డైరెక్షన్లో అది ఈ సినిమాకి నెరవేరడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇష్క్ చూసినప్పుడు నితిన్ గారితో ఇలాంటి సినిమాకి వర్క్ చేస్తే బాగుండు, ఒక పాటని రాసి ఉంటే బాగుండు అనిపించింది. సో అవకాశం కూడా ఈ సినిమాతో నెరవేరింది. అలాగే అనూప్ సంగీత దర్శకత్వంలో పూర్తి స్థాయిలో పనిచేయడం కూడా ఇదే నేను ఫస్ట్ టైం. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, మంచి సిచ్యువేషన్స్. సో సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అన్నగారి బ్యానరు పూరి జగన్నాథ్ టూర్ అండ్ ట్యాక్సీలో వర్క్ చేస్తున్న తొలి లిరిక్ రైటర్ కూడా నేను అవడం చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ సినిమాలో. అలాగే ఈ ఆడియో రేపటి నుంచి మార్కెట్లోకి వస్తామని చెప్పమన్నారు ఇప్పుడే పూరి గారు. సో రేపు మార్నింగ్ నుంచి మార్కెట్లో ఉంటుంది ఆడియో. సో అందరూ విని మమ్మల్ని యూనిట్ అందరూ బ్లెస్ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పూరి సార్తో వర్క్ చేయడం, ఎప్పటి నుంచో పూరి సార్ ఫిలిమ్స్కి బ్యాక్గ్రౌండ్ చేశాను. బుడ్డా హోగా తెరా బాప్ అండ్ నేను నా రాక్షసి అనే ఫిలిం. బట్ ఫుల్ ఫ్లెజ్గా ఈ ఫిలిం వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. పూరి సార్ నాకు ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్స్ అడిగారు యాక్చువల్లీ. అండ్ థ్యాంక్ యూ సార్. అప్పటి నుంచి వెయిట్ చేశాను. దెన్ అప్పుడు కొన్ని కారణాల వల్ల నేను చేయలేకపోయాను. అంటే అప్పుడప్పుడు బిగినర్ నేను. సో ఇన్ని ఇయర్స్కి నా మళ్ళీ పూరి సార్తో వర్క్ చేయడం అండ్ ఆయన బ్యానర్ ఫస్ట్ ఫిలిం చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నితిన్తోని ఇష్క్, గుండె జారి, గల్లంతైన తర్వాత ఈ ఫిలిం చేయడం ఇంకా లైక్ దానికన్నా ఎక్కువ ప్రెషర్ ఉండే ఆడియో ఎలా వస్తుంది అని. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ ద అవుట్పుట్. చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను. రేపు జనాలు విని మీరు కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. అండ్ ఈ ఫిలింలో భాస్కర్ భట్ల గారితో ప్రీవియస్గా మూవీస్లో పనిచేశాను 1-2 సాంగ్స్. బట్ ఫుల్ ఫ్లెజ్గా ఈ ఆల్బమ్తో వర్క్ చేయడం జరిగింది. అండ్ ఆసమ్ లిరిక్ రైటర్ అండి. అండ్ చాలా అంటే క్యాజువల్గా మేము వర్క్ చేసాం. ఒక 5 డేస్లోనే లైక్ సాంగ్స్ అని కంపోజ్ చేయడం జరిగింది. బికాజ్ ఆఫ్ పూరి సార్ జడ్జిమెంట్. ఆయన ఒక్కసారి వింటే ఇది అవును కాదు ఒకటే జస్ట్ ఒక 1 మినిట్లోనే తెలియజేస్తారు. సో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఫిలిం చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయగలిగేటట్టు ఉంటుంది సినిమా. అందుకని నాకు చాలా ఇష్టం అండి పూరి జగన్నాథ్ గారు అంటే. తర్వాత మా హీరో నితిన్. 2 సూపర్ హిట్ల తర్వాత రాబోతున్న సినిమా ఇది. 2012లో ఇష్క్ లాంటి సూపర్ హిట్ ఇచ్చి 2013లో గుండెజారి గల్లంతైంది లాంటి సూపర్ హిట్ తోటి, అంటే ఆ ఇయర్లోనే వచ్చినటువంటి టాప్ 4-5 హిట్స్లో ఒక హిట్ ఫిల్మ్గా ఉండి ఇండస్ట్రీకి చాలా హెల్ప్ అయినాయండి ఆ 2 సినిమాలు కూడా. అట్లాంటి మా హీరోకి ఇది హ్యాట్రిక్ ఫిల్మ్ రాబోతుంది ఈ సంవత్సరం 2014 కొత్త సంవత్సరంలో. ఆల్రెడీ ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ప్రోమోస్ కానివ్వండి, ట్రైలర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా ఎప్పుడు వచ్చిందా అన్నంత ఎగ్జైటింగ్గా ఉన్నాయండి ట్రైలర్ చూస్తుంటే. అంటే టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా చాలా క్రేజ్ స్టార్ట్ అయిందండి సినిమా మీద. ఆల్రెడీ ప్రోమోస్ చూసిన తర్వాత డెఫినెట్గా మా హీరో నితిన్ లుక్ చూసిన తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందని చెప్పి నాకు నమ్మకం కలిగిందండి. ఈ సంవత్సరంలో రాబోయేటటువంటి టాప్ హిట్స్లో డెఫినెట్గా ఈ సినిమా కూడా ఉంటుందని మాకు నమ్మకం అండి. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి పెద్ద హిట్ అయ్యి మా నితిన్ కెరీర్కి ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుందని మా నమ్మకం అండి. అలాగే అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ప్రతి సినిమాకు కూడా తన మ్యూజిక్ ఎంత హెల్ప్ అవుతుందో, అంటే ఆ సంవత్సరంలో ఈ గత 3-4 ఇయర్స్గా ప్రతి సంవత్సరంలో కూడా తన ఆల్బమ్ ఒకటి ఉంటుంది టాప్ హిట్స్లో. ఈ సంవత్సరంలో కూడా ఇది టాప్ ఆల్బమ్గా నిలబడుతుందని నమ్మకం. ఎందుకంటే అంత బాగున్నాయి సాంగ్స్ మొత్తం కూడా. భాస్కర్ భట్ల గారు చక్కని లిరిక్స్ రాశారు, క్యాచీగా ఉన్నాయి, ఒక్కసారి వినగానే హమ్ చేసేటట్టుగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ఇండస్ట్రీకి హెల్ప్ అవుతుందని, అలాగే ఈ టీం మొత్తానికి కూడా నా విషెస్ తెలియజేస్తూ మా హీరోకి మరొకసారి నా విషెస్ తెలియజేస్తున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.